అది గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన కమెంట్స్ అంటారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసి అసలు ఆ చర్చ జరగలేదంటే అక్కడనేమో ఆయన ప్రాజెక్ట్ కడతాం ముందుకెళ్తాం అంటున్నారు. ఎవరికి వాళ్ళకు ఈ రకంగా డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. ఏంటి అసలు దీనిపైన మీ సినారియో ఏంటి? ఎవరు నిజం చెప్తున్నారు? అసలు ఎవరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు? చంద్రబాబు నాయుడు మాత్రము తన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన బంకచెర్ల ప్రాజెక్టు చేస్తాను కడతామని చెప్పేసి అన్నాడు. ఆయన చాలా స్పష్టంగా ఈయన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను బంకచెర్ల కడతలేమన్నాడు, బంకచెర్ల కట్టనీయమన్నాడు. సో కాబట్టి ఇద్దరు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే డ్రామాలు ఆడుతున్నారు. వీళ్ళిద్దరు గురు శిష్యులే. సో ఇద్దరు గురు శిష్యులే, ఇద్దరు రెండు కళ్ళ సిద్ధాంతం కలిగిన వాళ్ళే. కాకపోతే సమస్య ఏంటంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టడం కాకుండా సమస్య పరిష్కారం అయ్యే దిశగా కేంద్రం జోక్యం చేసుకోవాలి. కేంద్రము సరి అయిన నిర్ణయం చేయకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కొట్లాట తీసుకొచ్చి మేము సైలెంట్ గా ఉంటామంటే నడవదు. ఎందుకంటే కేంద్రమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ కేంద్రము బంకచెర్లను కట్టిస్తుందా లేదా? ఇవాళ కేంద్రము మాట్లాడుతున్న మాటలు ఎక్కడ కూడా స్పష్టత లేదు. కేంద్రము ఇవాళ నీటి పరివాహక ప్రాంతంలో ఇవాళ మన నీటి పరివాహక ప్రాంతం ఎక్కడ వరకైతే తెలంగాణలో ఉందో ఆ నీటి పరివాహక ప్రాంతం ఉన్న దాంట్లో ఖచ్చితంగా మన వాటా అద్భుతంగా మనకు రావాల్సిన వాటా రానియకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? దాన్ని తేల్చాల్సింది కేంద్రమా లేకపోతే ఆంధ్రనా? ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, తేల్చాల్సింది కేంద్రం కదా. కేంద్ర ప్రభుత్వము ఇవాళ న్యాయ నిపుణులతో చర్చించి ఏ రాష్ట్ర వాటా ఆ రాష్ట్రానికి పోవాలి, నీటి పరివాహక ప్రాంతము దాన్ని బట్టి ఆ పరివాహక ప్రాంతంలో ఎంత దూరం అయితే పరివాహక ప్రాంతంగా ఉందో ఖచ్చితంగా అక్కడి వాటా వాళ్ళకి అంత వాటా ఇవ్వాలి. ఇవాళ అంతర్జాతీయ నీటి ఒప్పందాల ప్రకారం సింధు లోయను మనం ఎందుకు పాకిస్తాన్ కూడా ఇవ్వాలంటున్నాం? పాకిస్తాన్ పరివాహక ప్రాంతంలో అది పారుతున్నది కాబట్టి ఇండియా పరివాహక ప్రాంతంలో కొంతనే పారుతున్నది. అయినా సరే మనం అనకట్ట వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి మన పరివాహక ప్రాంతంలో ఇంత ఇప్పుడు కృష్ణ గాని గోదావరి గాని మన పరివాహక ప్రాంతంలో అద్భుతంగా పరిపాలన వచ్చినప్పుడు మనము దాన్ని ఆపుకొని మన వాటా మనం తెలుసుకోవడానికి, మన న్యాయమైన వాటా మనం తెలుసుకోవడానికి అడ్డపడుతున్న ఆంధ్రాని కట్టడి చేయాల్సింది కేంద్రం. కట్టడి చేయకుండా కేంద్రం రాజకీయాలు చేస్తుంది, కేంద్రం డ్రామాలు ఆడుతున్నది. బీజేపీ ప్రభుత్వము డ్రామాలు ఆడుతూ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు కొట్లాడుకునే విధంగా ఎందుకు చూడాలి? ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, మేమిద్దరం కొట్లాడుకుంటే చూడాలనుకుని కొంతమంది అనుకుంటున్నారు అంటున్నాడు. మరి వాళ్ళ కేంద్రము సైలెంట్ గా ఎందుకున్నదో రేవంత్ రెడ్డి చెప్పట్లేదు ఎందుకు? కానీ నిన్న బండి సంజయ్ రియాక్ట్ అయ్యారండి. వినోద్ గారు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. రెండు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి చర్చించగలిగిన ఘనత అది బీజేపీకి దక్కుతుందని చెప్పేసి ఆయన కూడా అన్నారు. ఆయన కరెక్టే, బండి సంజయ్ రియాక్ట్ అయ్యిండు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు మీటర్లు పెట్టారు, టెలిమీటర్లు పెట్టారు కదా, వాటిని ఆ మీటర్లు ఏవైతే పెట్టారో దాని ప్రకారంగా ఎవరు ఎంత వాడుతున్నారు అనే విషయం తేలుతారని చెప్పిండ్రు కదా. తేలిన తర్వాత ఆ వాటా ప్రకారంగానే ఎవరు ఎంత వాడుతున్నారు అనే దాంట్లో ఖచ్చితంగా ఎవరికి ఎంత వాటా రావాలో కావాలి కదా. ఎవరు ఎంత వాడుతున్నారు అనే అంశము ఒకటైతే ఎవరి రాష్ట్రంలో ఎన్ని అవసరాలు ఉన్నాయనేది కూడా కావాలి కదా. ఆ పరివాహక ప్రాంతంలో ఎంత నీరు ప్రవహిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో ప్రవహిస్తున్న దాని ప్రకారంగా మనకు ఇవాళ రావాల్సిన వాటా ఎపెక్స్ కౌన్సిల్ ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగానే వాటిని కాపాడే విధంగానే ఉండాలి నిర్ణయాలని చెప్పి కేసీఆర్ దాన్ని ఒప్పుకున్నాడు. కేసీఆర్ మొత్తమే తప్పు చేసిండు, కేసీఆర్ మొత్తమే తాకట్టు పెట్టిండు అని చెప్పడం అనే శుద్ధ అబద్ధం అది. ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా తాకట్టు పెట్టిన చరిత్ర లేదు. కేసీఆర్ ఎపెక్స్ కౌన్సిల్ లోని చాలా స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ ప్రయోజనాలు మాకు ముఖ్యము, తెలంగాణ వాటా తేల్చి తెలంగాణకు రావాల్సినంతగా రానిచ్చి మిగతా వాటర్ని మేము ఇస్తాము, మేము రాయలసీమను రత్నసీమగా మారడానికి మా వంతు ప్రయత్నం కూడా చేస్తాము, మేము దాన్ని అడ్డుకోము అన్నాడు. అది తప్పెట్లయితుంది? అది తప్ప? ఇవాళ రెండు గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్, ఆయన మాట్లాడుకున్నారు. తప్పేముంది అందులో? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం తప్పు కాదు, వీళ్ళు మాట్లాడుకోవడం తప్పు కాదు, పరిష్కారం కావాలి కదా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్న ఈ టెలిమెట్రీ యంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల యూజ్ ఉందంటారా? లేదంటే ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ గా ఎంత మేర వెళ్తుంది, ఎవరికి ఎంత వాటర్ వెళ్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ అంతకంటే ముందు నుంచే కదా ఇప్పుడు దాదాపు తెలంగాణకి 299 టీఎంసీలు, అటు ఏపీకి ఇంకా 500 పైచిలుక టీఎంసీలు వెళ్తున్నాయని ఒక క్యాలిక్యులేషన్స్ అయితే మనకు ఉన్నాయి కదా ఆల్రెడీ. దీని వల్ల యూజ్ ఉందంటారా పర్టికులర్ గా?
ఉన్నదండి. ఇప్పుడు మనకు దోపిడీ జరుగుతుంది, వాటా జరుగుతుంది అనే దాంట్లో శాస్త్రీయబద్ధంగా మనం లెక్కలు చేయాలంటే, నిపుణుల కమిటీ లెక్కలు చేయాలంటే వాడకాన్ని బట్టి ఉంటది కదా. ఎవరు ఎంత వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటది కదా. ఇప్పుడు వాడకాన్ని బట్టి నిర్ణయాలు చేయాలి. ఇప్పుడు వాడకం వాళ్ళకి ఎక్కువ ఉన్నది అనుకుందాము, కానీ వాటా ఎవరిది? మన వాటా కదా. మన వాటానికి వెళ్ళి వాళ్ళు వాడుతున్నప్పుడు, వాళ్ళు దోపిడీ చేస్తున్నప్పుడు దాన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? కేంద్రం కదా చేయాల్సింది. కేంద్రం కట్టడి చేసి పంచాల్సింది ఎవరు? కేంద్రం కదా. ఖచ్చితంగా నిపుణుల కమిటీలు ఎన్నిసార్లు కూర్చుంటాయి, ఎన్నిసార్లు జ్యుడిషియల్ కమిటీలు వేసిండ్రు. గోదావరి మీద వేశారు, కృష్ణా ట్రిబ్యునల్ వేశారు, గోదావరి కృష్ణ ట్రిబ్యునల్ వేశారు, ఇంకా తేలదా లెక్కలు? ఇప్పుడు కావేరీ జల వివాదాన్ని పరిష్కరించలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వము. ఇప్పుడు బీజేపీ వచ్చి సేమ్ అదే లింక్ లో కావేరీ ఎట్లయితే పరిష్కారం లేని పరిస్థితి దాకా ఉందో, ఇవాళ కృష్ణా గోదావరి పరిస్థితి కూడా ఆ రకంగానే చేస్తారా మీరు? అంటే మీ ఉత్తర భారతదేశ ప్రయోజనాలకు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మాకు కొట్టాడ పెట్టిస్తారా? మేము కొట్టాడుకోవాలా? రెండు తెలుగు రాష్ట్రాలు కొట్టాడుకోవాల్సిన అవసరం మాకేంది? మేము ఖచ్చితంగా ఎవరి వాటా వాళ్ళని పంచుకుంటాము. పంచుకోవడానికి నిర్ణయం అనేది చేసినప్పుడు కేంద్రం అనేది కీలకంగా ఉంటుంది కాబట్టి కేంద్రము నిర్ణయించాల్సిన బాధ్యత కేంద్రాన్ని. కేంద్రం ఎట్లా నిర్ణయం చేస్తుంది? కేంద్రము శాస్త్రీయమైన వాటా ప్రకారంగా నిర్ణయం చేస్తుంది. పరివాహక ప్రాంతాన్ని, వాటర్ యూసేజ్ ని, బ్యాక్ వాటర్ ఎంత ఉంది దాన్ని లెక్కలేసి దాన్ని ఎట్లా ప్రయోజనం చేయాలి, ఏ రకమైన ఇప్పుడు కాలువ నిర్మాణం చేయాలి, ఎక్కడ నిర్మాణం చేయాలి, ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి, ఎక్కడ ఆ వాటర్ పోకుండా, బ్యాక్ వాటర్ పోకుండా, వృధా కాకుండా, నీరు సముద్రంలో కలగకుండా ఎక్కడ ఆపాలి, కృష్ణా గోదావరికి సంబంధించిన పరివాహక ప్రాంతాన్ని లెక్కలు చేయాల్సిందంతా కేంద్రం కదా. ఇవాళ రాష్ట్రాలు చెప్తాయి నా వాటా ఇంత అని, కానీ తేల్చాల్సింది ఎవరు? కేంద్రం కదా. సో కేంద్రం అత్యంత కీలక భూమిక పోషించాలి. కేంద్రము ఖచ్చితంగా ఈ వాటాన్ని తేల్చాలి. కేంద్రమే బాధ్యత వహించాలి మొదట. ఎందుకంటే రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర వహించాల్సింది కేంద్రము. వాళ్ళు నిర్ణయం చేసి ఇవాళ శాస్త్రీయబద్ధంగా లెక్కలు తెరిచి తేలాలి నిపుణుల కమిటీ ద్వారా. ఓకే, ఎస్ సతీష్ గారు. సో ఏదైతే ఈ విషయంలో తేల్చాల్సింది కేంద్రమే అన్న విషయం అటు కాంగ్రెస్ కి తెలుసు, అటు ఏపీకి తెలుసు, అందరికి కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా అటు మీరు మొన్న జరిగిన ఈ భేటీకి సంబంధించి కూడా ఏదైతే ఇంకో వారంలో ఏదైతే ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి మళ్ళీ కొత్తగా ఒక కమిటీని వేయబోతుంది కేంద్రం. ఆ కేంద్రం పైన మాకు ఒక కమిటీ పైన ఒక నమ్మకం ఉంది, ఇంకా వారంలో అది నియామకం జరిగిపోతుంది, మాకు నమ్మకం ఉందని చెప్పేసి మీరు అన్నారు. సో ఎంత మేర నమ్ముతున్నారు? గత 9 ఏళ్లుగా పై చిలుక అంటే తెలంగాణ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నుంచి కమిటీలు ఏర్పడుతూనే